చేసిన పొరపాటైనా నాదే. అవునా? పిల్ల చేస్తే తప్పు తల్లిది, పశువు చేస్తే పశువులు కాస్తుంది, భటుడు చేస్తే రాజుది తప్పు. వాడు చేసినంత తప్పు నాదమ్మా, తప్పుకు క్షమించు అని అన్ని ఇచ్చి పంపిండండి. ఇది ఆడవాళ్ల పట్ల ఛత్రపతి శివాజీ మహారాజ్ కు ఉన్న గౌరవం అండి. కేవలం ఛత్రపతి శివాజీ మహారాజ్ కు మాత్రమే కాదండి, మనం ఈ విషయం రామాయణంలో కూడా చూడవచ్చు. రామాయణంలో యుద్ధం పూర్తవుతుంది. యుద్ధం పూర్తయిన తర్వాత సాయంత్రం పూట రాముడు తల కిందికి పట్టుకొని ఎంత పెద్ద యోధుని చంపేసినాం, మహాజ్ఞాని కదా రావణాసురుడు, అటువంటి రావణాసురుడిని చంపేసిన కదా అని తల కిందికి పట్టుకొని ఉంటాడు. కిందికి పట్టుకొని ఉంటే మండోదరి వస్తుంది. మండోదరి వెనుక నుంచి వస్తే మండోదరి యొక్క నీడ చూస్తాడు. ఎవరో స్త్రీ వచ్చింది అని ఒక ఆడామె నీడను చూసి లేచి నిలబడి మాతా వందనం అంటాడు. వందనం అన్నోలే మరి మీరెవరు ఇంత యుద్ధ భూమిలోకి వచ్చిండ్రు కదా అంటే మండోదరి చెప్తుంది, నేను రావణుని భార్యను అని. రాముడు అనుకుంటాడు, భర్తను చంపేసినామంటే చాలా పెద్ద అపచారం జరిగింది కదా, క్షమించమ్మా, చంపక తప్పలేదు అని చెప్తాడు. లేదు లేదు, అందుకోసం కాదు, రావణుడు మహాజ్ఞాని, మహావీరుడు, వరప్రసాదుడు, అటువంటి చంపగలిగినోడు ఎవడు, వీని దగ్గర అదేముంది కొత్తది, అవునా కదా? రావణుడే సర్వజ్ఞాని, సర్వశక్తివంతుడు, మరి అటువంటిది నీ దగ్గర ఏముందో చూడటానికి వచ్చినా అని అంటది మండోదరి. రాముల వారు అడుగుతారు, మరి చూశారా అమ్మ అని. చూశాను. రావణాసుడు ఏ స్త్రీకి కూడా గౌరవం ఇయ్యలేదు. అవునా? మీరు స్త్రీ యొక్క నీడను చూసే లేచి మాతా వందనం అన్నారు, ఖాళీ స్త్రీ యొక్క నీడను చూసి. ఇది సనాతన ధర్మం అండి. నేర్చుకోవాల్సింది కడవాలేసే జై శ్రీరామ్ అనుకుంటా పోతాయని కాదు. మనం మళ్ళీ జై శ్రీరామ్ అనుకుంటా పోయి మళ్ళీ స్త్రీల పట్ల అపచారాలు చేస్తూ ఉంటే చేసిన చూస్తూ ఉన్నాం అనుకోండి, మళ్ళీ మనం ఇంకా ఎటువంటి భావజాలంతో ఉన్నట్టు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్ని యుద్ధాల్లో కూడా ఎక్కడా విలువలు పోగొట్టలేదు, ఎక్కడా ధర్మానికి వెనుదిరిగి పోలేదు. అవునా? అందుకే రాజ్యవర్ణన చేసేటప్పుడు చెప్తారండి, ఒక కవిరాజ్ భూషణ్ చెప్తారు, చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ పాట. మనం ఇందాక విన్నాం, ఇంద్రజమి జంబ పర్ బాడౌసు అంబ పర్ రావణ సతంబ పర్ రఘుకుల రాజ్ హే పౌన్ బరి వావ్ పర్ సంతరది నాథ్ పర్ జో సహస్ బావ్ పర్ రామ్ రాజ్ హే. అవునా? అంటే